క్యాన్సర్ అని భయపడ్డాను, కానీ కాదు. రిపోర్ట్ వచ్చేసింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, నార్మల్ అన్నారు. తర్వాత ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ స్మూత్. ఎన్టీ స్కాన్ తర్వాత నాకు మేడం అన్ని ఇంజెక్షన్స్ స్టాప్ చేసేయమన్నారు. ఫస్ట్ జస్ట్ వజైనల్ టాబ్లెట్, ఫాలిక్, ఐరన్, కాల్షియం స్టార్ట్ చేశాను. ఇవి మాత్రం యూజ్ చేస్తున్నాను. ఇంకా వెజైనల్ టాబ్లెట్ చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని డాక్టర్కి చెప్తే మేడం ఏమన్నారంటే ఓరల్గా తీసుకోమన్నారు. అది ఎంత కష్టంగా ఇప్పటివరకు వెజైనల్ యూజ్ చేసిన టాబ్లెట్ ఓరల్ అంటే ఎంత వామిటింగ్ సెన్సేషన్ అయ్యేదంటే, బట్ నాకు తప్పక నేను అలానే యూజ్ చేసేదాన్ని. ఇంకొకటి ఏంటి అంటే నాకు విపరీతమైన వామిటింగ్స్ అండి. మార్నింగ్ ఈవినింగ్ మెడిసిన్ వేసుకున్న వామిటింగ్, ఏం తిన్నా వామిటింగ్, ఏం తాగినా వామిటింగ్, వాటర్ తాగినా కూడా టిల్ బిఫోర్ మై డెలివరీ డేట్ నాకు వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయి. ఈవెన్ మెడిసిన్స్, ఇంజెక్షన్స్, ఆ ఇంజెక్షన్ కూడా చాలా పెయిన్ఫుల్ అండి. వామిటింగ్స్ రాకుండా అది నర్వ్కి ఇస్తారు డైరెక్ట్గా. అమ్మ చాలా పెయిన్ అనిపించేది. నాకు మెయిన్ హ్యాపీ థింగ్ ఆఫ్టర్ ఎన్టీ స్కాన్ ఏంటి అంటే థైస్కి ఇచ్చే బ్లడ్ ఫ్లో ఇంజెక్షన్స్ ఆగిపోయాయి, హెచ్సిజీ ఇంజెక్షన్ ఆగిపోయింది, సస్టైన్ ఇంజెక్షన్ ఆగిపోయింది. అబ్బా నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే అంత హ్యాపీ అనిపించింది. ఇంకా నాకు టీఫా టైం వచ్చేసింది. టీఫా స్కాన్కి వెళ్ళాము. అప్పుడు నా సర్విక్స్ లెంత్ కొంచెం తగ్గింది అని అన్నారు. ఏంటి తగ్గడం ఏంటి అని అడిగాను. అయితే మరి పైన పొట్ట మీద నుంచి చేస్తుంటే అంత క్లియర్గా తెలియదు కదా, ఇంటర్నల్ స్కాన్ చేస్తారా అని నేనే అడిగాను. పొట్ట మీద చేస్తే మీకు అంత అక్యురేట్ రిజల్ట్ రాదు కదా సార్, మరి ఏం చేద్దాం మనము అని అడిగితే ఆయన అన్నారు ఇంటర్నల్ అయితే ఎక్కువ వస్తుంది, బట్ ఇంటర్నల్ చేస్తే ఇంకొంచెం సర్విక్స్ షార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని అన్నారు. పర్లేదు మనం చూద్దాం, మరి తెలియాలి కదా అంటే బాగా షార్ట్ అయింది. నాకు ఇంకా రిపోర్ట్ మేడంకి పంపితే ఇమీడియట్గా హాస్పిటల్కి రమ్మని నా గైనిక్ చెప్పారు. అంటే నాకు స్కాన్ రేడియాలజిస్ట్ వేరు, మేడం చూసే దగ్గర వేరు. సో మేడం ఇమీడియట్గా ఏమన్నారంటే వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయిపో, నువ్వు సర్విక్స్ స్టిచ్ పడుతుంది, నేను స్టిచ్ వేసేస్తాను అని చెప్పారు. ఇంకా అలానే వెళ్ళాను హాస్పిటల్లో. టీఫా స్కాన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బేబీ ఈజ్ కంప్లీట్లీ ఆల్ రైట్. అసలు చాలా బాగుంది బేబీ. నా స్కాన్ డాక్టర్ కూడా ఎప్పుడు స్కాన్ చేస్తే చాలా నవ్వుతారు, ఎందుకంటే చాలా సపోర్టివ్గా ఉండేది అంటానంటే అమ్మాయి అనుకోకండి, మా బాబు చాలా సపోర్టివ్గా ఉండేవాడంట. 5 minutes అయిపోయింది స్కాన్. అయినా చాలా హ్యాపీగా ఆయన నవ్వుతూ ఉండేవారు స్కాన్ చేసినప్పుడు. యాక్చువల్లీ చాలా టైం పడుతుందండి అందరికీ, మోస్ట్ ఆఫ్ దెమ్ టైం పడుతుంది, మీ బేబీ చాలా సపోర్టివ్గా ఉన్నారు అని చెప్పి అనేవారు. అమ్నోటిక్ ఫ్లూయిడ్ కూడా నాకు బాగా ఎక్కువ ఉండేదండి. సో 5th month నాకు స్టిచ్ పడింది. ఎస్పెషల్లీ ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయను. ఇండియన్ టాయిలెట్ మీద నేను వీడియోనే చేస్తాను డెఫినెట్లీ. సో నేను నెక్స్ట్ ఏం జరిగింది, స్టిచ్ తర్వాత స్టిచ్ అయ్యాక ఒక 1 day హాస్పిటల్లో ఉన్నాను. ఎనస్థీషియా ఇచ్చి చేశారు. సో మేడం చాలా బాగా చేశారండి. నేను నిజంగా నాకు అంత టఫెస్ట్గా అనిపించలేదు ఆఫ్టర్ స్టిచ్ పడిన తర్వాత. కానీ అప్పటి నుంచి ఇంకా కంప్లీట్గా నువ్వు ఎక్కువ రెస్టే తీసుకోవాలి, ఎక్కువ తిరగడం అవన్నీ చేయకు, ఎక్సెప్ట్ స్కాన్కి తప్ప దేనికి లెగ్గుకు డైపర్ వేసుకుని ఉండు అవన్నీ చెప్పారు. బట్ నేను కంప్లీట్గా అలా అయితే ఏమీ లేను. ఎలా ఉన్నానని నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.